అందరికీ నమస్కారం. బ్లాక్చైన్ ప్రపంచంలో స్పీడ్, వేగం అనగానే గుర్తొచ్చే పేరు సొలానా. అసలు దానిని స్పీడ్ కింగ్ అని ఎందుకంటారో, దాని కథేంటో ఈరోజు వివరంగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఆన్లైన్లో ఎవరికైనా డబ్బు పంపితే అది గంటల తరబడి పెండింగ్లోనే ఉండిపోయింది అనుకోండి. దానికి తోడు ఫీజు కూడా చాలా ఎక్కువగా కట్టాల్సొస్తే చాలా చిరాగ్గా ఉంటుంది కదా. సరిగ్గా ఇలాంటి సమస్యనే చాలా బ్లాక్చైన్లు ఎదుర్కొంటున్నాయి. దీన్నే బ్లాక్చైన్ ట్రాఫిక్ జామ్ అని పిలుస్తారు. ఇది నిజంగా పెద్ద తలనొప్పే. సరే, ఈ సమస్యకు రెండు వైపులా చూద్దాం. ఒకవైపేమో ఈథీరియం లాంటి పాత బ్లాక్చైన్లు. ఇవి చాలా నెమ్మదిగా పనిచేస్తాయి, ఫీజులు కూడా ఆకాశంలో ఉంటాయి. మరోవైపు సరిగ్గా ఈ సమస్యలని పరిష్కరించడానికే పుట్టింది సొలానా. దాని విజన్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. లక్షలాది మందికి కాదుకాదు కోట్లాది మందికి చాలా వేగంగా, చాలా తక్కువ ఖర్చుతో ట్రాన్సాక్షన్లు అందుబాటులోకి తేవడం. అయితే ఈ ట్రాఫిక్ జామ్కి ఒక సొల్యూషన్ కావాలి కదా. అక్కడే మన కథలోకి ఎంట్రీ ఇచ్చింది సొలానా. అది 2017వ సంవత్సరం క్వాల్కామ్లో పనిచేసిన ఒక బ్రిలియంట్ ఇంజనీర్ అనటోలీ యాకోవెన్కో. ఆయనకొక ఆలోచన వచ్చింది. బ్లాక్చైన్లు ఎందుకు ఇంత నెమ్మదిగా ఉండాలి, వీటి వేగాన్ని పెంచలేమా అన్న ఆలోచనతోనే సొలానాకు బీజం పడింది. అసలు సొలానాకి ఇంత స్పీడ్ ఎలా వచ్చింది? అదే కదా అసలు ప్రశ్న. దీని వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ హిస్టరీ, షార్ట్గా పిఓహెచ్ అంటారు. ఇదో విప్లవాత్మకమైన టెక్నాలజీ. సింపుల్గా చెప్పాలంటే నెట్వర్క్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక టైం స్టాంప్ వేయడం అనమాట. అంటే ఏది ఎప్పుడు జరిగిందో ఖచ్చితంగా సెకండల్లో తేలిపోతుంది. ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఒక పెద్ద గ్రూప్లో అందరి దగ్గర ఒకే టైం చూపిస్తున్న గడియారం ఉందనుకోండి. అప్పుడు ఏ పని ఏ టైంకి జరిగిందో ఎవరికీ కన్ఫ్యూజన్ ఉండదు, వాదించుకోవాల్సిన అవసరం అస్సలుండదు. అందరూ వెంటనే ఓకే చెప్పేస్తారు. ప్రూఫ్ ఆఫ్ హిస్టరీ కూడా అంతే. మొత్తం నెట్వర్క్కి ఒకే గడియారంలా పనిచేస్తుంది. దీనివల్ల సమయం ఆదా అవుతుంది, స్పీడ్ పెరుగుతుంది. సరే, సొలానా స్పీడ్కి సీక్రెట్ ప్రూఫ్ ఆఫ్ హిస్టరీ అని తెలుసుకున్నాం. కానీ స్పీడ్ మాత్రమే సరిపోదు కదా, సెక్యూరిటీ కూడా కావాలి. అందుకే సొలానా ఏం చేసిందంటే ఈ వినూత్నమైన ప్రూఫ్ ఆఫ్ హిస్టరీని ఆల్రెడీ చాలా సెక్యూర్ అని పేరున్న ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అంటే POS తో కలిపింది. సో POH ప్లస్ POS ఈ కాంబినేషనే సొలాన్కు ఆ అసాధారణమైన వేగాన్ని, పటిష్టమైన భద్రతను ఇస్తోంది. ఇదే దాని సక్సెస్ ఫార్ములా. ఇంతకీ ఈ ఫార్ములా ఎంత పవర్ఫుల్ అంటారా? ఈ నంబర్ చూడండి. సెకనుకు సుమారుగా 65,000 ట్రాన్సాక్షన్లు. ఒక్క సెకన్లో 65,000. ఇది మామూలు విషయం కాదు. మనం రోజూ వాడే వీసా లాంటి పెద్ద పేమెంట్ నెట్వర్క్స్తో ఇది నేరుగా పోటీ పడగలదు. అంత పవర్ఫుల్ అన్నమాట. స్పీడ్ ఓకే, మరి ఖర్చు సంగతేంటి? వేగమెంతున్నా ఫీజులెక్కువగా ఉంటే ఉపయోగమే ఉంటుంది. ఇక్కడే సొలానా మరోసారి ఆశ్చర్యపరుస్తుంది. ఒక్క ట్రాన్సాక్షన్కి అయ్యే ఖర్చు ₹1 కన్నా తక్కువ. అవును, విన్నది నిజమే, ₹1 కన్నా తక్కువ. అందుకే చిన్న చిన్న పేమెంట్స్ చేయడానికి, ఆన్లైన్ గేమింగ్లో వాడటానికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. సరే, ఇప్పుడు సొలానాను దాని అతిపెద్ద పోటీదారు అయిన ఈథీరియంతో పోల్చి చూద్దాం. ఒక హెడ్ టు హెడ్ ఫైట్ అనుకోండి. స్పీడ్ సొలానా విన్నర్. ఫీజులు ఇక్కడ కూడా సొలానానే టాప్. అయితే స్టెబిలిటీ అంటే స్థిరత్వం విషయంలో ఈథీరియం కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే అది చాలా ఏళ్లుగా ఉంది. కానీ సొలానా కూడా తన నెట్వర్క్ను మరింత స్థిరంగా మార్చేందుకు చాలా కష్టపడుతోంది. ఇప్పటిదాకా మనం సొలానా టెక్నాలజీ గురించి, దాని స్పీడ్ వెనుక ఉన్న కారణాల గురించి మాట్లాడుకున్నాం. సరే, ఇంత మంచి టెక్నాలజీ ఉంది, మరి దీనిమీద ఏం కడుతున్నారు? ఎలాంటి ప్రాజెక్టులొస్తున్నాయి? ఆ సొలానా ఎకోసిస్టమ్ అంటే దాని పర్యావరణ వ్యవస్థ ఎంత పెద్దదో ఇప్పుడు చూద్దాం. ఈ స్పీడు, తక్కువ ఫీజుల వల్లే సొలానా డెవలపర్లకు ఒక స్వర్గధామంలా మారింది. ఇక్కడ ఏమేం ఉన్నాయో చూస్తే, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటే డీఫై కోసం రేడియం, జూపిటర్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. NFTల ప్రపంచంలో అయితే మ్యాజిక్ ఈడెన్, టెన్సర్ లాంటివి చాలా ఫేమస్. ఇక గేమింగ్, కొత్త తరం వెబ్3 యాప్స్కైతే లెక్కే లేదు. ఇవన్నీ సొలానాపైనే పనిచేస్తున్నాయి. మరి ఎకోసిస్టంలో వాడే కరెన్సీ ఏంటి? దాని పేరే సోల్ అంటే సోల్. ఈ కాయిన్కి చాలా ఉపయోగాలున్నాయి. 1, మనం ఇందాక చెప్పుకున్న ఆ తక్కువ ఫీజులు చెల్లించడానికి. 2, నెట్వర్క్ను సెక్యూర్ చేయడానికి, స్టాకింగ్లో పాల్గొనడానికి. ఇంకా భవిష్యత్తులో సొలానాకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఓటు వేయడానికి కూడా దీన్ని వాడతారు.
ఓకే, సొలానా చాలా ఫాస్ట్, చాలా చీప్, అంతా బాగుంది. కానీ అంతా గులాబీలమయం కాదు కదా. ఏ టెక్నాలజీ అయినా పర్ఫెక్ట్ కాదు. సొలానాలో కూడా కొన్ని బలాలు, బలహీనతలున్నాయి. ఇప్పుడు వాటిని కూడా నిష్పక్షపాతంగా పరిశీలిద్దాం. ఫస్ట్ దీని ప్లస్ పాయింట్స్ చూద్దాం. ఇవి మనకు ఇప్పటికే బాగా తెలుసు. 1 విపరీతమైన వేగం, 2 చాలా చాలా తక్కువ ఫీజులు, 3 రోజురోజుకీ పెరుగుతున్న ఎకోసిస్టమ్, 4 డెవలపర్లకు చాలా సులువుగా ఉండటం. ఇవన్నీ దీని ప్రధాన బలాలు. సరి, ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం. కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గతంలో నెట్వర్క్ కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోయింది. ఇది చాలా పెద్ద సమస్య. అలాగే సొలానా నెట్వర్క్ను రన్ చేసే వ్యాలిడేటర్గా మారాలంటే చాలా పవర్ఫుల్, ఖరీదైన కంప్యూటర్లు కావాలి. దీనివల్ల నెట్వర్క్ కంట్రోల్ కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోతోందనే విమర్శ కూడా ఉంది. అయితే ఈ విమర్శలను, సమస్యలను సొలానా టీం కూడా గుర్తించింది. వాటిని పరిష్కరించడానికి గట్టిగానే పనిచేస్తున్నారు. ఫైర్ డాన్సర్ అనే ఒక కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారు. ఇది నెట్వర్క్ పనితీరును, వికేంద్రీకరణను ఇంకా మెరుగుపరుస్తుంది. అలాగే మొబైల్ ఫోన్లల్లో సొలానాను ఇంటిగ్రేట్ చేయడం, ఇంకా పెద్ద ఎత్తున వెబ్3 యాప్స్ను తమ ప్లాట్ఫాంపైకి తీసుకురావడం, ఇవన్నీ వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్. మొత్తానికి మనమొక కీలకమైన ప్రశ్నకు వచ్చాం. స్పీడ్ విషయంలో కింగ్ అనిపించుకున్న ఈ సొలానా తనకున్న బలహీనతలను, ముఖ్యంగా ఈ నెట్వర్క్ ఆగిపోవడం లాంటి సమస్యలను పూర్తిగా అధిగమించి భవిష్యత్తులో రాబోయే వెబ్3 ప్రపంచానికి నిజంగా నాయకత్వం వహించగలదా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో.